హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఈరోజు నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న 3D లోటస్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీకు నచ్చిన కలర్స్లో 3D లోటస్ బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు 3D లోటస్ బ్యాంగిల్స్ చేయడం కోసం నేను 2/8 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. 2 తీసుకున్నాను. ఇవి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, వైట్ తప్ప ఏ కలర్ అయినా తీసుకోవచ్చు బ్యాంగిల్స్. ఎందుకంటే దీనిపైన మనం థ్రెడ్ చూడతాం కదా, సో కలర్ ఏది ఉన్నా పర్లేదు బ్యాంగిల్కి. నేను పర్పుల్ కలర్లో 3D లోటస్ బ్యాంగిల్ చేస్తున్నాను కాబట్టి పర్పుల్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇవి హాఫ్ మూన్ కుందన్స్ అండి. నెక్స్ట్ పర్పుల్ కలర్లోనే 2x6 ఐ కుందన్ తీసుకున్నానండి. నెక్స్ట్ 3mm రౌండ్ గ్లాసీ కుందన్ తీసుకున్నాను. అలాగే B7000 గ్లూ ఒకటి, ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి. సో ఇవి ఉంటే సరిపోతుందండి 3D లోటస్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి. మనం ఏ కలర్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ పర్పుల్ కలర్లో చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనము 3D లోటస్ బ్యాంగిల్స్ చేసేద్దాం. ఫస్ట్ పర్పుల్ కలర్ థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్కి మొత్తము ర్యాపింగ్ చేసేసాను. మీకు ఇలా థ్రెడ్ ర్యాపింగ్ చేయడం తెలియకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే థ్రెడ్ మొత్తం ర్యాపింగ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మనం ఎక్కడైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో అక్కడ ఈ గ్లూ మొత్తం అప్లై చేసుకోవాలి. గ్లూ ఎక్కువగానే పెట్టాలండి. ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఇది కొద్దిసేపటికి ఆరిపోయి మనకి ఓన్లీ కుందన్స్ ఒకటే కనిపిస్తాయి. మనం ఏ డిజైన్ వేసామో ఆ డిజైను. గ్లూ అయితే ఆరిపోతుందండి కొద్దిసేపటికి. సో ఎక్కువ గ్లూ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్టోను ఎక్కువ కాలం ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఐ కుందన్స్ 3 తీసుకొని ఒకదాని పక్కన ఒకటి గ్లూ పైన పెట్టాను. మనము 3D లోటస్ బ్యాంగిల్స్ కదా చేస్తున్నాము, సో లోటస్ డిజైన్ అనేది వేసుకోవాలి. ఐ కుందన్స్ 3 తీసుకొని అవి అంటించిన తర్వాత వాటి కిందనే లీవ్స్ లాగా హాఫ్ మూన్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను. 2 హాఫ్ మూన్ కుందన్స్ అంటిస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా హాఫ్ మూన్ కుందన్స్ని అంటించిన తర్వాత మళ్ళీ ఐ కుందన్స్ పైన మనము ఇంకొక 2 ఐ కుందన్స్ అంటించాలి. దానికోసము నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. మనము స్టోన్ పైన లేదా కుందన్ పైన ఇంకొక కుందన్ అంటించాలి అంటే ఈ B7000 గ్లూ అయితే మనకి స్టిఫ్గా కుందను అంటుకొని ఉంటుందన్నమాట, అటు ఇటు జరగకుండా. సో నేను పైన B7000 గ్లూ అప్లై చేసి ఇంకొక 2 ఐ కుందన్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు చూడండి లోటస్ డిజైన్ అయితే వచ్చింది కదా. సో ఇంకా మనము కరెక్ట్గా డిజైన్ లేకపోతే ఇలా మనము వెంటనే సరి చేసుకోవాలి. గ్లూ మొత్తం ఆరిన తర్వాత అయితే స్టోన్స్ మనకి అటు ఇటు కదలకుండా ఉంటాయి కాబట్టి మనం ముందే డిజైన్ని సరి చేసుకొని ఈ లీవ్స్ లాగా హాఫ్ మూన్ కుందన్స్ పెట్టాం కదా, దాని కిందన మళ్ళీ లోటస్కి అటు ఇటు 3mm రౌండ్ గ్లాసీ కుందన్స్ని అయితే అంటిస్తున్నాను. అలాగే ఈ బ్యాంగిల్స్ వాటర్లో తడపకూడదండి. వీటికి వాటర్ కనుక తగిలితే గ్లూ మొత్తం పోయి మనకి స్టోన్స్ అన్నీ ఊడిపోతాయి, థ్రెడ్ కూడా నానిపోయి థ్రెడ్ మొత్తం ఊడిపోతుంది. సో కొంచెం వాటర్ తగిలితే పర్లేదు, అంటే డ్రాప్స్ లాగా తగిలితే ఏం కాదు. కానీ ఇంక పూర్తిగా వాటర్లో కానీ అంటే నార్మల్గా మనం బ్యాంగిల్స్ వేసుకొని బట్టలు ఉతకడము, గిన్నెలు తోమడం అది చేసేస్తాం కదా, సో అలా ఈ బ్యాంగిల్స్ వేసుకొని మనము చేయకూడదు. సో వాటర్కి ఎంత దూరంగా ఈ బ్యాంగిల్స్ ఉంటే అంతకాలం మనకి అలానే ఉంటాయి. జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు నేను బ్యాంగిల్ మొత్తము ఇలా లోటస్ డిజైన్ అయితే వేసేసాను. ఒక లోటస్కి ఇంకొక లోటస్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంది కదండి, సో ఆ గ్యాప్ని నేను 4mm రౌండ్ గ్లాసీ కుందంతో ఫిలప్ చేస్తున్నాను. మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చండి, ఇలానే చేయాలని ఏం లేదు. మన బ్యాంగిల్స్ మన ఇష్టము. ఒకవేళ ఎవరికైనా సేల్స్ చేయాలి, ఆర్డర్స్ వచ్చాయి అంటే
వాళ్ళు ఎలా చెప్తే డిజైన్ అలా చేయాలి. ఓన్గా మన కోసం అయితే మన క్రియేటివిటీ అంతా యూస్ చేసి మనకి నచ్చినట్టుగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాను. తర్వాత హాఫ్ మూన్ కుందన్స్ యూస్ చేసాం కదా, 2 కుందన్స్, వాటి మధ్యలో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా మనకి, మీరు చూసారా? ఆ గ్యాప్ని కూడా మనం ఇప్పుడు గ్రీన్ కలర్ 4 mm రౌండ్ గ్లాసీ కుందంతో నేను అదైతే ఫిలప్ చేశాను. ఇప్పుడైతే చూడండి 3D లోటస్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. సో నేను ఫస్ట్ అయితే 3 mm రౌండ్ అలాగే హై కుందన్స్, హాఫ్ మూన్ కుందన్స్తో చేసేద్దాం అనుకున్నాను. కానీ డిజైన్ వేస్తూ ఉన్నప్పుడు మధ్యలో 4 mm రౌండ్ కుందన్ ఒకటి, మళ్ళీ లీవ్స్ దగ్గర అంటే లోటస్ దగ్గర గ్రీన్ కలర్ 4 mm రౌండ్ కుందన్ ఒకటి యూజ్ అయ్యాయి అనమాట. సో మనకి డిజైన్ వేస్తూ ఉండగా ఇంకా కొంచెం కుందన్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను వేసుకొని కూడా మీకు 2 బ్యాంగిల్స్ అలాగే 1 బ్యాంగిల్ ఎలా ఉంటుందో వేసుకొని కూడా మీకు చూపించాను కదా. మనం ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, వీటికి సైడ్ బ్యాంగిల్స్ కూడా చేసుకొని వేసుకోవచ్చు.